వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మీ మాటలు గూగుల్ మర్చిపోదు కదా, జగన్ కు హోంమంత్రి అనిత కౌంటర్. సినిమా టికెట్ ధరల పెంపునకు నేను అనుమతి ఇవ్వలేదు, మంత్రి కోమటిరెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ పై వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సులు తీసుకొచ్చిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేఎల్ విశ్వవిద్యాలయంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అమరావతి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అని చెప్పిన వాడివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది, ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది, మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకునేదానికి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు. అన్నీ తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు. ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటకాలతో తన్నించిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్లు రువ్వించి దాన్ని భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టపు చూపుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే రండి, మాట్లాడండి, వెళ్ళిపోండి. కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళా చేత్కరించుకునే పరిస్థితులు తీసుకురాకూడదని సూచన ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలోనూ ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని తెలిపారు. పుష్ప 2 తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచబోమని ఆ మరుసటి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఇప్పటి వరకు ఒక్క సంతకం కూడా పెట్టలేదు. సమస్యలు పరిష్కరించాలని, కార్మికులు వస్తే పేద కళాకారుల విషయంలో మాత్రమే నేను జోక్యం చేసుకున్నా, అంతే తప్ప టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని కోమటిరెడ్డి అన్నారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను
ఎట్టి పరిస్థితులు అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. నన్ను కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలే ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి హుటాహుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతీక్ ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓని అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి, నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమనంటే నేను చదువుకుంటా, నేను చదివిపిస్తా అని చెప్పిన. ఆ రోజే చెప్పిన, అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. మన మొత్తం నల్గొండలోనే ఉన్న, హైవే మీదనే ఉన్నా. మన మొత్తం హైవే మీద ప్లస్ మున్సిపాలిటీలో నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేషన్ అయితే నల్గొండకు ఇప్పటికీ 900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా గడ్కరీ గారితో. ఆర్ఎన్పి ఫండ్స్ కూడా 200 కోట్లు యాడ్ చేసి దాన్ని స్మార్ట్ సిటీ చేయాలని కార్పొరేషన్గా అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ పాస్ చేసుకొని అది రివ్యూ చేసుకొని అక్కడ ఉన్న దాదాపు 1000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కు 800 అంటే 2000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అక్కడ ఏదైనా రూరల్ ఏరియా కాక అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చిన నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకుందాం, అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎన్టీఆర్ వర్ధంతి పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత నేత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో 3 రోజుల పాటు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్ ని స్థానిక కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని, టీడీపీ పార్టీ స్థాపించిన 6 నెలల్లో అధికారంలోకి వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్ది వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించారన్నారు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారన్నారు. అలాగే ఈ రోజు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా మా వార్డులో క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వరరావు నాయుడు, గోవింద్, రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి మరణానంతరం అప్పుడు 58వ వార్డు, ఇప్పుడేమో 86వ వార్డు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వర్ధంతికి ఆయన్ని తలుచుకొని పేదలకు వస్త్రదానం, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అన్న సమారాధన కార్యక్రమాలు, అలాగే ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, అలాగే క్రికెట్ మెయిన్ యూత్కి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ కూడా యువతని ఎక్కువగా ప్రోత్సహించేవారు. కాబట్టి యూత్లో కూడా ఒక మంచి ఐక్యత రావాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే వస్తాయంటే ఎక్కువగా చదువులోని ఆటల్లోనే ఎక్కువగా ఐక్యతలు వస్తాయి, కాంపిటీషన్ వస్తుంది. ఇలా ఇంతకంటే బాగా చేయాలి, ఇంతకంటే బాగా ఆడాలి అని, లేకపోతే ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుందని వస్తాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ 30 సంవత్సరాల నుంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. దీనిలోనే ఈరోజు 86వ వార్డులో క్రికెట్ మ్యాచ్లు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 14 టీంలు మన వార్డులోనే, ఈ వార్డులోనే 14 టీంలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఈ 5 రోజులు కూడా మ్యాచ్లు ఆడతారు. తర్వాత 18వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే అక్కడ ముగ్గుల పోటీలు, ఆడవాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీలు ఉంటాయి. అలా అన్న సమాధానం ఉంటుంది, వస్త్రదానం ఉంటుంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఈసారి కూడా ఆ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇది మొట్టమొదటిగా స్టార్టింగ్ కాబట్టి క్రికెట్, ఎందుకంటే 5-6 రోజులు పడుతుంది కాబట్టి టైం మళ్ళీ పండగ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పి ఎప్పుడు కూడా 7, 8, 9 తారీఖులతో స్టార్ట్ చేస్తాం.
ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో యూత్ మీరు చూడండి ఒకసారి అలా అందరు నేను యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. సుమారు 400-500 మంది యూత్ అంతా కూడా ఇక్కడ ఉండి ఈ గ్రౌండ్ అంతా చూడండి ఎంత నీట్గా చేసుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే చేసుకుని గ్రౌండ్ అంతా చేసుకుని ఇక్కడ గ్రౌండ్లో బాగా ఆడుకోవాలి అనే ఉద్దేశంతో గ్రౌండ్ని కూడా నీట్గా వాళ్ళే తయారు చేసుకుని కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ కూడా యూత్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఎన్టీఆర్ వర్ధంతులు ఇక్కడ జరిగినట్టు ఇంచుమించు మన విశాఖపట్నంలో ఎక్కడ జరగవు. ఇక్కడ బాగా జరుగుతాయి ఎన్టీఆర్ వర్ధంతులు. ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతాయని చెప్పి తెలుసుకుంటున్నాను. సంక్రాంతి ముగ్గులు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేయడం ఆనందదాయకమని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 86వ వార్డు శివాజీనగర్ ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు వేసిన ముగ్గులను వీక్షించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రభుత్వ పాఠశాలలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. చిన్నప్పటి నుండే విద్యార్థులకు మన సాంప్రదాయాలు అలవాటు చేయాలని, సంక్రాంతి వచ్చిందంటే అందరూ పల్లెటూరుకి వెళ్లిపోతారని, అలా కాకుండా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేయడం శుభదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ స్ట్రెంత్ రావాలని చెప్పి నిన్న మన లోకేష్ గారు కూడా ఈ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ స్కూల్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందే ఆలోచనతో ఉన్నారు. లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గవర్నమెంట్లో చదివే పిల్లలకు మంచి క్లాసులు చదవాలి, బాగా చదువుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా చదవలేకపోతున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని వచ్చే సంవత్సరం కల్లా ఇంకా అభివృద్ధి చెంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో, అలాగే అంటే సంబరాలు మనకేంటంటే ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు సంక్రాంతి అనగానే మనం పల్లెటూరు వెళ్ళిపోయేద్దామా, తాత దగ్గరికి వెళ్దామా, నాయనమ్మ దగ్గరికి వెళ్దామా, అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అనే ఆలోచనతో ఉంటాం పిల్లలందరూ. అలాంటి ఆలోచనలుగాగే అక్కడ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు, లేదంటే ముగ్గులు పోటీలు చేస్తారు. అదేదో ఇక్కడే సంక్రాంతి సంబరాలని వాళ్ళకి ఇంకా ఆలోచన రావటం కోసం ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే మిగతా రాష్ట్ర నాయకులు అందరూ కూడా, మా పొలా శ్రీనివాస్ గారు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మా ఎలిమెంటరీ స్కూల్లో, మా 86వ వార్డులో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ పెద్ద స్కూల్ ఇది. దీనికి ఓ మంచి స్ట్రెంత్ ఉంది, ఓ మంచి బిల్డింగ్ పెట్టాం. దాని మీద ఇంకా అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా అలాగే అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ, లేకపోతే స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తుంది. వారికి చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ముగ్గుల పోటీలు పిల్లలందరికీ ఒక ఉత్సాహం మీరు ఇప్పుడు చూశారు. ఈ ఉత్సాహంతో వాళ్ళు ఏంటమ్మా సంక్రాంతి అంటే ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇంతకుముందు మనం ఏం చెప్పేవాళ్ళం కాదు. అలాంటివన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా విద్య బాగా అభ్యసిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ కష్టపడే టీచర్స్ ఉన్నారు, ఆ టీచర్స్ కూడా ప్రత్యేకించి నేను కోరుకునేది, మనం వాళ్ళతో పాటు ప్రైవేట్ పాఠశాలతో పాటు కాంపిటీషన్ పడి మంచి స్కోర్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సాంప్రదాయం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయం సంక్రాంతి పండుగలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మన సంస్కృతిని కాపాడదామనే ఉద్దేశంతో మంచి దీంతో ఈ పాఠశాలలో కూడా సంక్రాంతి సంబరాలు జరపమని చెప్పారు. మరి ఎంపీపీఎస్ కుర్మనపాలెం పాఠశాల, గాజువాక మండలం, మా వార్డు కార్పొరేటర్, గౌరవ కార్పొరేటర్ గారు శ్రీ ఎల్ కోటేశ్వరరావు గారు మా పాఠశాలకి ఈరోజు సందర్శించి మా పిల్లల మధ్య కండక్ట్ చేసినటువంటి ఈ ముగ్గుల పోటీని వారు తిలకించడం జరిగింది. తర్వాత మేము బహుమతి ప్రదానం కూడా చేస్తాం. ఇది మా కోటేశ్వర గారు పాఠశాల అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారు.
మా పాఠశాలకి ఏం అవసరమో ఇమీడియట్గా అతను నెరవేర్చడం జరుగుతుంది. దానికి మేము పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, మా తల్లిదండ్రుల తరఫున అతను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సమీక అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. రోడ్ని రాకుండా అడ్డుకుంటున్న ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 71వ వార్డు కాకిరెడ్డి మెట్ట తొకాడలో ఉన్న సమీక అపార్ట్మెంట్ వాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కాలనీని సీసీ రోడ్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 5 నెలల ముందు శంకుస్థాపన చేశారని, రోడ్ వేస్తుంటే కొంతమంది ఆక్రమణదారులు రోడ్ని రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. మా సమైక్య అపార్ట్మెంట్ లో సుమారు 500 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, మేము ప్రభుత్వానికి హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇలా అన్ని రకాల పన్నులు కడుతున్నామని, కానీ మాకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారన్నారు. రాకపోకలు వేయడానికి సరైన రోడ్డు మార్గులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ మా పట్ల చొరవ చూపి తగిన న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమైక్య అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ నుంచి వచ్చామండి, అందరు మహిళలు రోడ్డు మీదకి వచ్చాము. ఎందుకంటే మాకు రోడ్డు లేదండి మా అపార్ట్మెంట్కి. జీవీఎంసీ వాళ్ళకి అన్ని పనులు కడుతున్నాం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటికి ట్యాక్స్ లక్షలు లక్షలు వస్తుంది, గవర్నమెంట్కి చేరుతుంది. కానీ మాకు కనీసమైన రోడ్డు లేదు, వాటర్ లేదు, కాలువలు లేవు, ఏమీ లేవు. ఎమ్మెల్యే గారికి అభ్యర్థన చేస్తున్నాము. మేము ఇంతకు ముందు కూడా రోడ్డు కోసం పోరాడాము, కానీ ఇప్పటి వరకు ఒక గమ్యాల సిమెంట్ కూడా వేయలేదు. పక్క వరకే రోడ్డు వేసి ఎందుకు ఆపారు? ఇక్కడ వరకు మాకు ఏమైనా అడ్డంకులు వస్తున్నాయా? ఏమైనా శక్తులు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఎమ్మెల్యే గారికి ఇబ్బంది పెట్టే శక్తులు ఏమైనా ఇక్కడ ఉన్నాయా? మేము అన్ని రకాలుగా పేపర్తో సహా ఇక్కడ అపార్ట్మెంట్ పైసా రూపాయి కూడబెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. సమైక్య అపార్ట్మెంట్ అని అందరు మహిళలు సమైక్యంగా పోరాడి ఈరోజు వంట ఏవి లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం. ఒక రోడ్డు లేదు, ఇంటికి రావడానికి వాటర్ వచ్చేస్తుంది, వర్షం పడితే మాకు ఎలా ఏవి తెలుస్తారు ఎమ్మెల్యే గారు? ఇంకేమైనా సార్, నా పేరు ఉమామహేశ్వర్ రెడ్డి అండి. ఇక్కడ మేము స్థానికులమే. ఇది మనకి తోకాడ గ్రామానికి సంబంధించిందండి ఇది ఇక్కడ. సో ఇక్కడ మాకు ఏదైతే పబ్లిక్ రోడ్డు శాంక్షన్ అయిందో ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. మనకి ఇక్కడ 600 మీటర్లు సుమారుగా మనకి రోడ్డు శాంక్షన్ చేశారు. సో శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న స్థానిక ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు కాకుండా మనకి అడ్డుకుంటున్నారు. అంటే రోడ్డు రాకుండా మొత్తం చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు అంతా ప్రపంచం అంతా ఒక అభివృద్ధి దిశ వైపు మనకి వెళ్తుంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ చెందిన ఊర్లో అసలు ఎటువైపు వెళ్తున్నామో కూడా తెలియట్లేదండి. ఈవెన్ యూజీసీ వాళ్ళని కూడా రానివ్వలేదు, యూజీసీ వాళ్ళని చేయనివ్వలేదు. ఈవెన్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని వర్క్ చేయనివ్వట్లేదు. ఈవెన్ మనకి ఇప్పుడు రోడ్డు కూడా కావాలంటే రోడ్డు కూడా చేయనివ్వకుండా అక్కడతో ఆపించేశారు. సో ఆక్రమణదారుల పరిస్థితి అలా ఉందండి. ఆక్రమణదారులు అంటే కేవలం అంటే వాళ్ళకి ఎక్కడ ఇల్లులు లేకుండా ఆక్రమించుకునే పరిస్థితి కాకుండా ఒక్కొక్క ఆక్రమణదారుకి 40 సెంట్లు ఉన్నాయి. సో ఈ ఆక్రమణదారులు వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ రోడ్ని, ఈవెన్ పబ్లిక్ రోడ్ని కూడా వదలకుండా, పబ్లిక్ రోడ్డు కాకుండా ఇంతమంది ఒక 500 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ 500 కుటుంబాలకు కూడా ఎక్కడ కూడా రోడ్డు రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ వర్షాకాలం వస్తే మోకాలు లోతు నీరు ఆగిపోయి నిండిపోతుందండి. ఇంత జరుగుతున్నా కూడా అసలు ఎటు వెళ్తున్నామో మనకు తెలియట్లేదు. ప్రభుత్వం ఏ విధంగా వర్క్ అవుతుందో తెలియట్లేదు. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు సపోర్ట్ చేసినా ఇటువైపు మాత్రం మనకి రోడ్డు కాకుండా ఈ ఆక్రమణదారులు ఏదో ఒక విధంగా చేసి దీన్ని అడ్డుకుంటున్నారు. సో దయతో దీనిపైన చర్యలు తీసుకొని రోడ్డు కానిస్తారని మేము ప్రార్థిస్తున్నామండి. ఓనర్ని అయితే దీంట్లో వన్ ఆఫ్ ది ఓనరు 10 సంవత్సరాల నుండి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, 100 కుటుంబాలు. అయితే ఇంతవరకు ఇప్పుడు వచ్చినటువంటి మిగతా పక్కన కూడా వచ్చినటువంటి దగ్గరికి మొత్తంగా కలుపుకుంటే 400 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు పక్కన ఇందాక మీరు రెడ్డి గారు మాట్లాడినట్టు మా కొలీగ్ అంటే పక్కన ఉంటున్నా ఇప్పుడు 8 రోజుల పాటు మేము జీవీఎంసీలో చాలా సందర్భాల్లో వాటర్ రావడానికి కానీ లేకపోతే ఈ కరెంటు తీసుకురావడానికి కానీ వాళ్ళతో గొడవపడి మేము కొట్టుకుంటున్నాం. చివరికి ఆయన ఎమ్మెల్యే గారి ఇంటికి 5-6 సార్లు వెళ్ళాం. ఇది వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఆయన ఇంటింటి తెలుగుదేశం అని చెప్పినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళారు. ఇందులో గోవిందరెడ్డి గారు కూడా కార్పొరేటర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఉన్నారు. ఆయన కూడా ఆయనకు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు, మా సమస్యలు చెప్పాం. రాజాని రామారావు గారు ఎన్నికైన తర్వాత ఇప్పుడు 4వ సంవత్సరం 4.5 సంవత్సరాలు దాటిపోతుంది. మొట్టమొదటిసారిగా పిలిచి ఆయనకి ఇక్కడ మేము సన్మానం చేశాం. కానీ ఆయన దృష్టిలో సమస్యలు తీసుకెళ్ళాం. మెయిన్ కమిషనర్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి 3 కమిషనర్లు మారారు, వాళ్ళకు కూడా చెప్పాం. చెప్పిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే చివరికి ఏదైతేనేమి ఈ పలాశివంతులం గారు ఒకరోజు ఆయన పిఏ చేత మాట్లాడిపించారు. ఇదిగో ఇక్కడ మీకు లోడ్ శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషించాం. కానీ ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు అందరూ సండే పూట వచ్చారు. చేసిన తర్వాత బాగానే ఉంది అనుకున్నాం.
ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు అనేటప్పుడు ఇక్కడ వచ్చి మధ్యలో ఇది ఏదైతే యూజీడీ తాలూకా పెద్ద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి కూడా తీసుకొచ్చి పైపులు పెట్టారు, ఆ పక్కన పడేసి ఉన్నారు. అది తీసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు మరి అయితే మేము ఇంత డబ్బులు కడుతుంటే ఒక పక్క గవర్నమెంట్ వచ్చి మా దగ్గర నుండి ఈ డబ్బులు తీసుకుంటుంది పన్నుల రూపంలో. కానీ ఇక్కడికి వచ్చి మాకు ఏదైతే మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నాయో దాన్ని చేయడానికి వాళ్ళు ముందుకొస్తుంటే, గవర్నమెంట్ ముందుకొస్తుంటే ఒక వ్యక్తి ఇద్దరో ముగ్గురో వచ్చి దీన్ని ఆపుతున్నారు. ఆపుతుంటే దానికి గవర్నమెంట్ దాన్ని పట్టించుకోదా? లేకపోతే వాళ్ళకన్నా అసలు ఇప్పుడు ఎమ్మెల్యే గారి కన్నా, ప్రభుత్వానికన్నా ఈ పై స్థాయిలో ఉన్నటువంటి ఒత్తిడి ఏమైనా వాళ్ళకుందా? అది కమిషనర్ దృష్టిలో కూడా రేపు తీసుకెళ్తాం. ఆ విధంగా తీసుకెళ్తానని చెప్తే మా తాలూకు ఆవేదన తెలియజేయడానికే ఈ పత్రికాముఖంగా మీ అందరికీ కలవడం జరిగింది. సౌర విద్యుత్ అవగాహన. సౌర పలకల ద్వారా సొంతంగా విద్యుత్తును తయారు చేసుకోవడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ వికే నాయుడు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ సౌర విద్యుత్ అన్నది కాలుష్యరహిత శక్తి వనరు అని పేర్కొన్నారు. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువుల విడుదల ఉండదని, తద్వారా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చని చెప్పారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించే రాయితీని పొందుతూనే ఇంటికి కావాల్సిన విద్యుత్తును ఉపయోగించుకోవచ్చని, కరెంటు బిల్లుల భారం తగ్గుతుంది అన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ పలకలు అమర్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించినట్లు అవుతుంది అన్నారు. దీనిపై పూర్తి వివరాల కోసం వెబ్సైట్ లో గానీ, దగ్గరలో విద్యుత్ శాఖ కార్యాలయాలు గానీ సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏఈ మాధవి, గాజువాక, పెదకంట్యాడ ఏఈలు ఆర్వి కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, వార్డు టీడీపీ అధ్యక్షులు రెడ్డివాసు, ఇన్ఛార్జ్ వైపల్లి గాంధీ, సిఓ వెంకటరత్నం, నక్కా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, జోన్ 2 ఏపీఈపీడీసీ విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ మన ఈ వార్డు కార్పొరేటర్ మూర్తి గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేము పాల్గొని ఈ ప్రజలందరికీ మేము వివరించాము. ఈ సోలార్ చాలా యూజ్ఫుల్ అండి. ఇది 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లకి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకి 78,000 సబ్సిడీ. ఇది కాకుండా బీసీ కన్జ్యూమర్స్ అయితే 78 + 20 98,000 సబ్సిడీ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అయ్యండి బిలో పవర్టీ లైన్ అయితే 2 కిలోవాట్స్ మేము వాళ్ళ టెర్రస్ పైన పెడతామండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తామండి. అది కాంట్రాక్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్కి వాళ్ళు 200 స్క్వేర్ ఫీట్ మాకు ఇచ్చినందుకు ఒక 200 రూపీస్ రెంట్ కూడా పే చేస్తామండి. తర్వాత ఈచ్ కిలోవాట్కి పర్ డే 4 యూనిట్స్ జనరేట్ అవుతుందండి. ఎవరైనా 3 కిలోవాట్స్ పెట్టుకుంటే 12 యూనిట్స్ పర్ డే జనరేషన్ అవుతుంది. వాళ్ళు వాడుకోక మిగతాదంతా కూడా మా లైన్కి అది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. మేము ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి, ఇది యూని డైరెక్షనల్ మీటర్ అంటాము, యూని డైరెక్షనల్ మీటర్ తీసేసి బై డైరెక్షనల్ మీటర్ పెడతామండి. అంటే రాత్రులేమో మా దగ్గర నుంచి వాడుకుంటారు, పగలేమో మిగిలిన పవర్ని మాకు ఎక్స్పోర్ట్ చేస్తారండి. సో ఆ విధంగా మీరు ఎవరైతే ఈ సోలార్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా పర్యావరణాన్ని కూడా కాపాడిన వ్యక్తులు అవుతారండి. సో ఇది గ్రీన్ పవర్, ఇది దట్ రీయూజబుల్ ఎనర్జీ అండి. ఇది ఈ రోజు మన వాడినా ఇదేమీ తరిగిపోదు. మళ్ళీ రేపు కూడా సన్ రేస్ వస్తాయి, రేపు కూడా జనరేషన్ ఉంటుంది. సో మనం అందరం కూడా ఈ రీయూజబుల్ ఎనర్జీని కూడా మనం ఎంకరేజ్ చేయాలండి. సో ప్రజలందరినీ నేను కోరుకున్నది ఏంటంటే ఇమ్మీడియట్ గా అందరూ కూడా ఎవరికైతే సొంత ఇల్లులు ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ టెర్రస్ పైన సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరికైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో అపార్ట్మెంట్ కూడా మేము ఇస్తాము ఇండివిజువల్ కన్జ్యూమర్స్ కి. కాకపోతే అక్కడ ఒక స్పేస్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక ఇవ్వలేకపోతున్నాము. కానీ కామన్ సర్వీస్ ఏదైతే ఉందో కామన్ సర్వీస్ కి వాళ్ళు పెట్టుకుంటే కామన్ సర్వీస్ బిల్ ని ఒకరిద్దరు నోట్న విన్నాను, 3,500 నుంచి 4,000 రూపాయలు వచ్చిన కామన్ బిల్లు ఇప్పుడేమో 400కి 500కి పడిపోయిందండి ఈ సోలార్ పెట్టుకోవడంలో. ఒక 5 కిలోవాట్ సోలార్ పెట్టుకుంటే అపార్ట్మెంట్ కి కిలోవాట్కి 18,000 సబ్సిడీ ఉందండి. ఇండివిజువల్ కన్జ్యూమర్ అయితే 30,000 సబ్సిడీ ఉంది కిలోవాట్కి, అపార్ట్మెంట్కి అయితే 18,000 సబ్సిడీ ఉంది. ఒక 5 కిలోవాట్స్ పెట్టుకుంటే 5/18 90,000 సబ్సిడీ వస్తుంది. ప్లస్ బిల్లు 150 పడిపోతుంది. 4,000 వచ్చిన బిల్లు 1,000 రూపాయలు పడిపోతుంది కామన్ బిల్లు. అందువల్ల అపార్ట్మెంట్ ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కామన్ సర్వీస్ కి ఒక 5 కిలోవాట్ సోలార్ తీసుకోండి. సోలార్ తీసుకోవడం వల్ల మీకు బిల్లు తగ్గుతుందండి. సో ఇదండి నా నుంచి. అలాగే చాలా సంతోషం అండి.
సోలార్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేయాలని 65వ వార్డులో మీటింగ్ పెట్టమని మన పెదగంటాడి ఏఈ గారు కోరిన మిదప ఈరోజు 65వ వార్డులో రాజీవ్ ఇండోర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి దీనికి చీఫ్ గెస్ట్గా మన డిఈ గారు, డిప్యూటీ డిఈ గారు, ఏఈలు అందరూ వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ సోలార్ మీద ఏటి ఉపయోగాలు ఉన్నాయి అని తెలియజేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మీటింగుతో పూర్తి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదైతే వారు మాట విన్నారో ఆ మాట ప్రతి ఒక్కరికి కూడా వార్డులో ఉన్న 65వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విధంగా రేపటి నుంచి ప్రయత్నం చేసి ఈ ఉపయోగాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేసి దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దీని మీద రాజకీయ పార్టీలు కానీ, కాలనీ సంఘాలు కానీ, వెల్ఫేర్ సంఘాలు కానీ అందరూ కూడా చైతన్యవంతులై ప్రతి ఒక్కరికి తెలియజేసి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫ్రీగా 2 యూనిట్లు ఇవ్వడం, వారి డాబాపైని రెంట్ 200 ఇవ్వడం కూడా గవర్నమెంట్ చాలా బెనిఫిట్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా బీసీలకి 98,000 సబ్సిడీ ఇవ్వడం, జనరల్ అందరికీ కూడా 78,000 సబ్సిడీ ఇవ్వడం, ఈ విధంగా అనేక స్కీములు పెట్టి ఈ రోజు ఈ ప్రోత్సహించినప్పుడు వినియోగించుకోకపోతే అది చాలా పొరపాటు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిన అవసరం కూడా ఉంది. అయితే మరొక విషయం ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ పథకాలకి దూరం అవుతున్నారో కొంతమంది కరెంటు ఏసీలు అవి వాడుకొని వారందరికీ కూడా ఈ రోజు తెలియజేసేవలసిన పద్ధతి మనకి కంపల్సరీగా ఉంది. రాజకీయ పార్టీల నుండి మనం ప్రతినిధులుగా వహించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని మనం ఎంకరేజ్ చేయక తప్పదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే, మీడియా మిత్రులు కూడా దీని మీద పూర్తిగా అవగాహన తెలియజేయాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పేదవాడికి సర్వీస్ అంటే ఏది గవర్నమెంట్ నుంచి వచ్చింది అందించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. మీడియా మిత్రులు కానీ, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రతి సంఘాలు కూడా దీని మీద ఒక ఉద్యమంలాగా ఉంటే మాత్రం గాజువాకలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్తాం. మరి ముఖ్యంగా 65వ వార్డులో అన్ని వార్డుల కంటే హైయెస్ట్ ఈ రోజు సోలార్ ప్యానల్ వేయించడానికి కంకణం కట్టుకుందామని మీ ద్వారా అందరికీ కూడా మాటిస్తూ వచ్చిన డిఏ గారికి కానీ, డిప్యూటీ డిఏ గారికి కానీ, ఏఈలకు కూడా ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నాం. ఈ పంగలు అయిపోయిన తర్వాత ప్రతి వీధి కూడా ఇది తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్ చేయించి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్ ని ఖచ్చితంగా ఉపయోగించుకునే విధంగా మా ప్రజలందరికీ కూడా మేము అవగాహన తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.